అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ ఎక్సెస్ కేసులపై కీలక మెమో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పెన్షన్‌లకు సంబంధించినటువంటి ట్రెజరీ శాఖ నుండి ఒక అత్యంత కీలకమైన, సంచలనమైన ఆదేశాలు వెలువడ్డాయండి. పెన్షనర్ల ఖాతాల్లోకి వెళ్ళే నగదు విషయంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండదు అనే ఉద్దేశంతో డబుల్ డీఆర్, డీఎన్ఎస్ రిలీఫ్, డబుల్ కేసులపై సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మెమోని జారీ చేసిందనమాట. అసలు ఈ మెమో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఇందులో ఉన్నటువంటి నిబంధనలు పెన్షనర్ల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలను మనము చాలా లోతుగా మరియు వివరంగా అయితే తెలుసుకుందాము. ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా మే 21 నాటి నుండి వేగవంతమైందనమాట. ఆ రోజున డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ వారు రాష్ట్రంలోని అన్ని జిల్లా అధికారులకు ఒక అత్యవసర ఈమెయిల్ పంపిస్తూ, ఎక్కడైతే ఒకే వ్యక్తికి 2 కరువు భత్యాలు పొందుతూ ఉన్నారో అటువంటి కేసులను చాలా నిశితంగా పరిశీలించాలి అని చెప్పేసి ఈ మేరకు ఆహ్, డీటీఏ గారైతే ఆదేశాలు జారీ చేశారనమాట. ఈ కేంద్ర కార్యాలయ ఆదేశాల అనుగుణంగానే 23వ తేదీన కాకినాడ జిల్లా ట్రెజరీ అధికారులు వెంటనే స్పందించి ఒక స్థానిక మెమోను విడుదల చేశారు. వారు తమ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమికంగా పరిశీలించిన కొన్ని కీలక అంశాలను మరియు పెన్షనర్ల డేటాలో ఉన్నటువంటి లోపాలను ఆ యొక్క మెమోలో బహిర్గతం చేశారు. ఈ మెమో ప్రకారం అధికారులు ప్రధానంగా దృష్టి సారించిన మొదటి అంశం ఏమిటంటే, ఒకే వ్యక్తికి తన సొంత ఉద్యోగం నుండి వచ్చేటటువంటి సర్వీసు పెన్షన్ మరియు తన జీవిత భాగస్వామి మరణించడం వల్ల వచ్చేటటువంటి ఫ్యామిలీ పెన్షన్ రెండిటిపైన కూడా డీఆర్ పొందుతున్నాడా లేదా అనేది క్షేత్రస్థాయిలో సరిచూడాలి. ఈ నిబంధనల వల్ల ప్రకారంగా ఒక వ్యక్తికి ఎన్ని పెన్షన్‌లు ఉన్నా కేవలం ఒక్క పెన్షన్ మీద మాత్రమే డీఆర్ పొందే అర్హత ఉంటుంది. ఒకవేళ పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా అయినా సరే ఎవరైనా 2 పెన్షన్‌ల మీద డీఆర్ గనుక తీసుకుంటున్నట్లయితే, ఈ మేరకు అధికారులు గుర్తిస్తే తక్షణమే వారికి అర్హత లేనటువంటి ఆ రెండవ డీఆర్ మొత్తాన్ని నిలుపుదల చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం రెండవ డీఆర్ ఆపివేయడమే కాకుండా అధికారులు మరో కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నారండి. ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటివరకు అదనంగా పొందిన ఆ డీఆర్ మొత్తాన్ని కూడా అతనితో కూడా ఒకే దఫాలో సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్ పెన్షన్ నుంచి ఆ యొక్క సదరు పెన్షన్ ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో, అర్హత లేకుండా 2 డీఆర్‌లు పొంది ఉంటారో వారి దగ్గర నుంచి ఫ్యామిలీ పెన్షన్ రూపంలో ఎంత డీఆర్ అయితే పొందారో సింగిల్ పేమెంట్ రికవరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పెన్షనర్లకు ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగించేటటువంటి విషయమైనప్పటికీ ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ యొక్క చర్య తప్పనిసరి అని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇక రెండవ ప్రధాన అంశం ఏమిటంటే, కొంతమంది పెన్షనర్లు తమ సర్వీస్ పెన్షన్‌ను ఒక జిల్లా ట్రెజరీలోను, అలాగే ఫ్యామిలీ పెన్షన్‌ను మరొక జిల్లా వేరే ట్రెజరీ ప్రాంతంలో డ్రా చేస్తున్నట్టు గుర్తించారు. ఇలా వేర్వేరు చోట్ల పెన్షన్‌లు తీసుకోవడం వల్ల సిస్టమ్‌లో ఉన్న లోపాల కారణంగా అదనపు మొత్తాలు పొందే అవకాశం ఉందని, అందుకే ఇకపై ఆ 2 పెన్షన్‌లు కూడా ఒకే చోటికి, ముఖ్యంగా సర్వీస్ పెన్షన్ ఎక్కడైతే ఉందో ఆ ట్రెజరీ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే మూడవ అంశమైనటువంటి డేటా మ్యాపింగ్‌కు సంబంధించింది. పెన్షనర్లకు ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు వారి బ్యాంక్ ఖాతా వివరాలు ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేది వెరిఫై చేయాలి. ఒకవేళ వివరాలు తప్పుగా మ్యాపింగ్ అయి ఉంటే అసలైన పీపీఓ బుక్ స్వయంగా పరిశీలించి ఆ లోపాలను వెంటనే సరిదిద్దాలని అయితే సూచించారు. ఈ మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఒక డెడ్‌లైన్ కూడా విధించింది. మే 31 తేదీ. మరి ఈ లోపలే తనిఖీ అన్నీ కూడా పూర్తి చేసి ఏ కేసుల్లో అక్రమాలు జరిగాయి, ఎంత రికవరీ చేశారనే పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించవలసి ఉంటుందన్నమాట. కాకినాడ అధికారులు విడుదల చేసినటువంటి పత్రంలో దాదాపుగా 8 కేసులు ఉదాహరణగా అయితే చూపబడ్డాయి. అందులో ఒక కేసులో తప్పుడు ఆధార్ నంబర్ మరియు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టుగా ఉండగా, మిగిలిన 7 కేసులు కూడా పరిమితికి మించి డీఆర్ పొందుతున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇక్కడ ప్రతి పెన్షనర్ ఒక విషయాన్ని గుర్తించాలి.
జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరు గూడా తప్పు చేసినట్లు కాదు. కొన్నిసార్లు ఆధార్ మ్యాపింగ్‌లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల లేదా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో గ్లి గ్లిచెస్ కూడా ఇందుకు ఈ పొరపాటు జరగడానికి కారణం అయి ఉండవచ్చు. కాబట్టి అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేసి పూర్తి చేసే వరకు వీటిని కేవలం అనుమానిత కేసులుగానే పరిగణిస్తారు తప్ప వెంటనే పెన్షన్‌లను ఆపివేయరు. చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు గూడా ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు పరిస్థితి ఏమిటి? అని నిబంధన ప్రకారంగా భర్త సర్వీస్ పెన్షనర్‌గా ఉండి, అతని భార్య గూడా ఉద్యోగి అయి ఉంటే, ఒకవేళ ఆమె మరణిస్తే భర్తకు తన పెన్షన్‌తో పాటు ఆమె ఫ్యామిలీ పెన్షన్ గూడా వస్తుంది. అటువంటి సందర్భాల్లో రెండిట్లోనూ డీఆర్ రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటే, ఆ ఒక్క డీఆర్‌ని మాత్రమే ఇస్తారు. కాబట్టి ఇక్కడ సమస్య రాదు. కానీ కొందరు వారసులు అనగా వితంతువులైనటువంటి కుమార్తెలు, విడో డాటర్స్ లేదా దివ్యాంగులైన పిల్లలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ పెన్షన్ పొందేటప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా ఆధార్ నంబర్‌లలో ఉన్నటువంటి టైపింగ్ మిస్టేక్‌ల వల్ల సిస్టమ్ ఆటోమేటిక్‌గా 2 డీఆర్‌లను జమ చేస్తున్నట్టు ఐటీ విభాగం అయితే గుర్తించింది. అందుకే ప్రతి ట్రెజరీ ఆఫీస్‌లోనూ ఈ యొక్క లోతైన పరిశీలన జరుగుతోంది. ఇది కేవలం వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మాత్రం మరియు ప్రభుత్వ నిధులను సక్రమంగా అర్హులకు చేరవేయాలని చూడటానికి తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే. కాబట్టి సాధారణంగా పెన్షనర్స్ కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మిగతా ఎవరైతే పొరపాటున డబుల్ డీఆర్ పొందుతున్నారో వారి విషయంలో మాత్రమే రికవరీ ప్రక్రియ అనేది ఉంటుంది. మీరు కూడా మీ డేటాలో ఏమైనా ఇటువంటి పొరపాట్లు గమనిస్తే ఒకసారి మీరు ట్రెజరీ రికార్డులను సరిచూసుకోవడం ఉత్తమమండి. ఇలాంటివి గమనిస్తే ముందుగా మీరే వెళ్లి ఈ విధంగా జరిగిందని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మీ సైడ్ నుంచి ఎటువంటి తప్పు కూడా లేకుండా ఉండగలుగుతారనమాట. మొత్తం ప్రక్రియలోని ముఖ్యాంశం ఏంటంటే డబుల్ డీఆర్ తనిఖీ చేస్తూ ఉన్నారు. ఒకే వ్యక్తి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండిటిపై డీఆర్ పొందుతున్నారో లేదా అధికారులైతే వెరిఫై చేస్తారు. డబుల్ డీఆర్ గనుక ఉందా లేదా అని. అనధికార డీఆర్ నిలుపుదల. ఒకవేళ అదనంగా డీఆర్ గనుక పొందుతున్నట్లయితే ఈ విధంగా తెలిస్తే ఆ రెండవ డీఆర్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే నిలిపివేస్తారు. ఇక నగదు రికవరీ. ఇప్పటి వరకు అదనముగా ఎంతైతే డీఆర్ అనేది వాయిదాల పద్ధతిలో ఎంతైతే డీఆర్ అనేది పొందారో దాన్ని ఒకే వాయిదాలో అయితే పెన్షనర్ నుంచి రికవరీ చేస్తారు. ట్రెజరీల విలీనం. వేర్వేరు ట్రెజరీలో పెన్షన్‌లు తీసుకుంటున్న వారిపై అంటే 2 పెన్షన్‌లుంటే ఒక జిల్లా ట్రెజరీలోను, మరో జిల్లా ట్రెజరీలోను పెన్షన్ పొందుతున్న వారికి ఒకే పరిధిలోకి ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్ ఏ జిల్లా ట్రెజరీలో ఉన్నారో ఆ యొక్క పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి. డేటా కరెక్షన్ ఆధార్, పాన్ మరియు బ్యాంకు వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే పీపీఓ ఆధారంగా సరిచేస్తారు. గడువు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా మే 31 లోపల పూర్తి కావాల్సి ఉంటుంది. టెక్నికల్ గ్లిచెస్ ఇది కేవలం అనుమానిత కేసుల పరిశీలన మాత్రమే. నిజంగా తప్పు జరిగిన చోట మాత్రమే చర్యలైతే ఉంటాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ శాఖ పెన్షనర్ల చెల్లింపుల పారదర్శకత కోసం డబుల్ డీఆర్ కేసులపై దృష్టి సారించింది. ఒకే వ్యక్తికి 2 పెన్షన్లపై 2 డీఆర్‌లను పొందుతున్న సందర్భాలను గుర్తించి అదనపు చెల్లింపులను నిలిపివేయడంతో పాటు గతంలో పొందినటువంటి మొత్తాన్ని ఏక మొత్తంలో రికవరీ చేయాలని ఆదేశించింది. ఇది కేవలం సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి మరియు ప్రభుత్వ ఖజానా దుర్వినియోగాన్ని అరికట్టడానికి చేపట్టినటువంటి చర్య మాత్రమే. నిబంధనల ప్రకారంగా పెన్షన్ పొందుతున్న సాధారణ పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మన పెన్షన్ మిత్రులందరితో కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.